కనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునదే పొలములో నినవ కమల దళమును నీ నగుమోమును బోలునదే ఎతట చూచిన ఎతట వేసిన నీ రూపమనే నారాణి పలక నవ్వులతో డబ్బుని పిలుచబోతే వనలు కురయో మొయులువో బగలి రేకులలోని సగసువో పూల వనలు కురయో మొయులువో బగలి రేకులలోని కురిపిల్చబోతే బాటలో నిలిచే ఆకాశాలు నీ పూల తోటలో నిగిడే శృంగారాలు నీ పూట బాటలో నిలిచే మందారాలు నీ పాత తోటలో నిలిచే శృంగారాలు నీ మేలులో పచ్చ సేమందాలు నీ నీల మేలులో తల నింద మలక నవ్వులతో మురిపించబోతే తల నింద పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటో కథ? క్రొత్త పేరము తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టిన ముచ్చనివి. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉంటాయి. ఈ పూట వారు తప్పక పైకమిస్తారని నమ్మకముగా చెప్పి వెళ్ళిందా మా అమ్మ నోరు కట్టవచ్చు కదని మహా సంతోషంతో ముస్తాబాయి కూర్చున్నందుకు కలిగిన పతిమి. అయినను మాడవారిని మీ మగవారు నమ్మరు. ఏ చండాలుడు నేను నమ్మని వాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యములకు అన్న మాటకు అంత అలుక ఎంతలకు. హాస్యముకు హద్దులుండవను. వడల మందు హాస్యమా? పోనిమ్ము, పొరపాటే. కానీ సుపిచెట్టు ఎందుకు వచ్చినాడు? అదుగో మనసులో మల్లెలు ఉన్ననే ఉన్నది. ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచినాను. వీధి గుమ్మమున వచ్చినతో మీ అమ్మ కంటపడవలసి వచ్చునేమోనని పెరడి గుమ్మం కడుకు వచ్చేసరికి తటాలను తలుపు తెరుచుకొని బడాలను బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూసి అతను చూసి నేనును తెల్లబోయినాము. అంతటా అతనికి అనుమానము కలగకుండానట్లు కోడెగలాడుతూ కొంత దూరం అతను వెళ్ళి వచ్చినాను. అతను నరకపోయినారా? ఏదో మేళము కావాల్సి వచ్చినా అని చెప్పినాడు. చెప్పారు. ఇక మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పినా కోపగించుకున్నావు కదా. నాకెందుకండి కోపము? నా ఎందేదో నా పాపముండునా? అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను. మేళము కావలసి వచ్చిన వాడు
విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక బెదరుచూ పెరడిదారని పోవటం ఏలా అని నా సందేహం. అదిగో ఒక చిట్టుంచుకుంటున్నావు, అప్పుడే వచ్చాను కోపం. ఆ పై సంగతి అతన్ని అడగాల్సింది. అంతలో ఒక బాల్యము తగుపడి బహుకాల సమావేశం వలన పరమాదరము చేత కుశల పశువులు చేస్తూ కూడదీసుకుని పోవటం వలన అడుగుటకు అవకాశం లేకపోయినది. అట్లయితే నేను చెప్తా వాళ్ళకి. ఇప్పుడు మేడం గురించి మాట్లాడే మా అమ్మ అట్ను వెంట పెట్టుకుని మేడం మీదకి వచ్చింది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మమే కదా. అందుకని కూర్చోమని కుర్చీ విసి తాంబడిమ్మగా అతడు వచ్చిన పని విడిచి అతిక ప్రసంగము మొదలు పెట్టను. అంతలో నాకు చిరాకు వచ్చి చప్పున మెడదికి చక్కపోతుంది. మా అమ్మ నా మనసు కనిపెట్టి అతను తోట చుప్పుడు మీద దిశ మీద ఆ దారిని అవలకు సాగినప్పుడు నమ్ముడు నమ్మకపోడు నడుతున్న సంగతి మాత్రం నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలుసంత అబద్ధం ఆడవని నా నమ్మకము. నేను మీ తోడనే కదండి, ఎవరి తోడను అబద్ధమాను. తామును ఈ కులములో పుట్టవలసింది కదండి. చిన్నలు పెద్దలు శాఖించి సందేహమేమి, ఎవరి మాటలో ఎలా నేను ఎన్నిసార్లు శాఖించలేకుంటామని అందరూ వారవనదేశమని పురమందు కళ్ళలలో కలువ మాటలలో విటుల గౌరడితో దొళ్ళతో పుగా గోపుగా వందలు వేలు గుంజుకుని వారలు ఎందరు వృత్తిని చందమున గుణ విచారణ సల్పడి వారు కలిగిరే.
ఈ మాటకు కానీ ఇంతకు మీరు వీళ్ళ పని ఏమైంది? ఏమో కూడా ఏమన్నది, దైవము తరచుగా ధనుకులు నాలుగు తాటి పట్టల తోడను, చేతులు చేమం రాకుల తోడను, ఉదయములు ఉక్కు ముక్కల తోడను చేయుచుండను. ఇది ఎంత చావు కబురు చల్లగా చెప్పడే కావాలన్నమాట. ఇప్పటికంతే కానీ ఇప్పటికి అంతే కానీ 2-3 దినంలో తప్పక సానుకూలము కాగలదు. ఇక వినక్కలేదు, ఎప్పటి పాట మీద దిగినది. మరొక విషయం, ఇది వరకు రేపు 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 ఆ రేపు 2 త్రోపులు కూడా తగిలమన్నమాట. కాదు కాదు, ఇప్పటి వరకు ఎదుగురు తిప్పుతుంటారు, ఈ పొడ తొండతో చూపినాడు. ఆ తొంట చిత్రాన్ని తీసుకొచ్చి మా ఇంటికి తోరణము గుచ్చెదరు, అంతేనా? మాట శాంతమ్మకే ఏమని పడినా నేనేమి చేయగలను? చిరాకు మాని చివరంటే విను. నేను చిరాకు పడుతున్నానా? ఇప్పటికి 20 దినములు విని విని నా ప్రాణం విసుకుని ఇక మీతో పడలేను. ఇంతటితో మీ దారి మీద నా దారి. అట్లయినా నిన్ను విడచి నేను బ్రతకగలనా చింతామణి? విడిచిది బంధువర్గములా, వీడికి ప్రాణములు భూమితో, విడిచిది ఇల్లువాకిలియు, వీడికి భార్యను పాత చెప్పుగా, సిగ్గులు విడిచితే ఎక్కు సిగ్గులు నీ నిమిత్తమై విడువనే దేహము నీవు నన్ను వీడు అవస్థ కష్టమైనదో ఎర్రని ఏ కాడైనా ఇచ్చినారు చెప్పండి. నిజమే, నువ్వు అన్నది నిజమే చింతామణి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ చుక్క ఎదిరినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? ఉన్నత దానిలో నాకు ఉన్నత దానిలో నీకు నేను ఏదైనా ఉపేక్ష చేసినా క్షేత్రములల్లా దోషిల్లతో తెచ్చి పోసినాను.
తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి అత్తవారిచ్చిన మామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను. పుల్లసతి మేని సొమ్ములు పుల్లసతి మేని సొమ్ములు పులసతి మేని సొమ్ములు పుస్తకో కూడకొని వచ్చి నీ ఇంత కులము వారల్లా మా కులము వారల్లా నీకిది కూడదు కూడదు భార్య భార్య కూతురితో తెచ్చి పొడవు లెక్క చేయక నీ ఇంటి కుక్కవోలే కాచుకొని ఇట్టులున్నా కలికి యావండి మాన్యములు వ్రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగ నంపినాను. ఓరినా నేను బంగారు కొండ నేను యుద్ధచ్చు ప్రతి చెట్టుకి చుట్టు పెట్టినాను. కొత్త సంచులు జనలేక చిత్తగార్చ కుక్కల పోలే ఇల్లు చుట్టూ గుమ్మరంత కాల్చి మాయమ్మ నన్నెంత కదురుతున్నా మాయమ్మ నన్నెంత కదురుతున్నా మీకే లోబడి ఉన్నా నిజముగా నీకే లోబడి ఉన్నా నిజముగా నాకే లోబడి ఉన్నావు నిజముగా నీకే లోబడి ఉన్నా నిజముగాను లోబడి ఉన్నావు నిజముగాను
మీకు లోటు చేసినా ఏ చండలుడు అన్నాడు? మీ అమ్మ మాత్రం ఎవడైనా పళ్ళెత్తి మాట్లాడినదా? లేదు కదా. దినములు కొంచెం తారుమారు ఉన్నప్పుడు ఇటు గృహచిత్రం ఎంతవరకు ఉన్నవి, కానీ పడిన గొడవలు పడినట్లే ఉండవు. అలాగే దైవం అందరికీ ఈ పూట అతను తారసల చేసినాడు. ఎవరా తారసలు? నేను ఇందాక తిరిగిపోగా నా మాట పూర్తి కానిచ్చినావు కావు చింతామణి. ఆ తారసని అతడు బిల్లమంగళుడు. బిల్లమంగళుడున్న ఏ దేవతల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దులు కట్టుకుని కాపురమంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఆనాడు నేను చూస్తే అంతకడే కవను ఏమండి ఎర్రగా పుష్టిగా పొడుకనుండదు అతనేనా? ఆయన ఎర్రగా పుష్టిగా పొడుగుగా అయినా నీకెప్పుడు చూసి చింతామణి? అబ్బే అదేంటండి, ఒకప్పుడు గోపాలస్వామి వారి కోబురలు కళ్యాణ సమయమును కాబట్టి చూసి తిని అంతే. ఏమండి సంగతి వారు చాలా భాగ్యవంతుల వాడుక ఏ పాటి స్థితి ఉండవు. 40 లక్షలు వరకు ఉండే నా నమ్మకము. 40 లక్షలే? అప్పో ప్రకృతి వినుము. ఆ బిల్లమంగడు నేను సహాధ్యాయము. ఆ దినములలో ఆదరే నేనే ఆలోచించమని వకయాట నడయాడగడగిన వక్కబాట మాటాడినా మాటాడిన ఒక్క మాట బరోడిన ఒక్క తోట బటళ్ళు వేరైనా బటళ్ళు వేరైనా తను వేరుదో తోటి వయస్సులు ఇష్టగమతో ఇరువురము మీరువురు మేమిరువురము ఒక్క రూపున
వెన్నెల తూగాలి తూగాలి చెలి కౌగిట పాల వెన్నెల మరుమల్లి వికసించే చూడు పిల్లి ఉదయించే నేడు మరుమల్లి వికసించే చూడు మధురతి మధురం మన ప్రేమ కథనం మధురతి మధురం మన ప్రేమ కథనం అవునా ప్రియా అవునవునా ప్రియా అవునా ప్రియా అవునవునా ప్రియా పాల వెన్నెల ఊగెను ఊయల ఊగాలి ఊగాలి చెలి కౌగిట పాల వెన్నెల ప్రేమ బంధాలు నాకు నే ప్రేమ బందీని నీకు ఈ ప్రేమ బంధాలు నాకు నే ప్రేమ బందీని మధురతి మధురం మన ప్రేమ కథనం మధురతి మధురం మన ప్రేమ కథనం అవునా ప్రియా అవునవునా ప్రియా అవునా ప్రియా అవునవునా ప్రియా పాల వెన్నెల ఊగెను ఊయల ఊగాలి ఊగాలి పాల వెన్నెల అట్టివారు సాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. నేను చదువు సాలించి ఏం చేశాను ఏం చేశారు తమ బాలలో ప్రవేశించాను. అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మరిచిపోవరకు వచ్చినాము. సంస్థ కింద వ్యాపార మంత్రి వాసుదేవమూర్తి గారు అసలు అవసరం చేశారట. ఈ మధ్య ఆదరణ జప్తికి ఎక్కిడనా బదులుకొని వారికి గేవరించుకుని కూర్చుని ఉండదునేమి. ఏం చేశారు? అది అతను మంచివాడు, చాలా మంచివాడు. నేను ఏపటికి అది ఇయ్యడు. ఇంటికి తీసుకుపోయి భోజనం చేయ వరకు విడిచినవాడు కాదు. తన మంచి అతని చెప్పినాడు. నా కథ సుఖమని అడిగినాడు. బదులు మాట ఎంత తలపెట్టు భావ్యం కాదు కదా. మిత్రమా, మరలా రేపు వచ్చిన చక్కగా ఇటు వచ్చినాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? నాదొక చిన్న కోరిక. చిన్న కోరిక? పెద్ద పరికే కోరుకో. మనసు పరిమళించని తనువు పరవశించని నవవసంత రాగముతో నీకు నటన చేయవటే. మనసు పరిమళించని తనువు పరవశించని నవవసంత రాగముతో నీవు చక్క నిలువగనే. మనసు పరిమళించని తనువు పరవశించని
ఎట్లయినను అతన్ని మన ఇంటికి ఒక్కసారి భోజనానికి తేవచ్చుగా. అది ఎట్లు? ఏమిటండి అట్ట తెల్లబోయారు? నా నీతికి భంగము రాని మాత్రం నమ్ముడు. ఆ సందేహం నాకు ఎన్నడూ లేదు. మరి అతను ఇతరులకు రప్పించుకు అలవేయని కార్యం మాత్రం కాదు. ఏం ఎందుచేత? మహాపండితుడు, వ్యాసుని కంటేనా? మహాపరమాయిష్టికుడు, విశ్వామిత్రుని కంటేనా? బహునీతివంతుడు, ఇప్పటి నారాయణ కంటేనా? పరస్త్రీ పరాముఖుడు, ఋషి తుంగిని కంటేనా? చూడండి, బదులు చెప్పడంతో పని లేదు. నేను చెప్పినట్టు చేదిరని అతని ఇక్కడికి రప్పించు భారము మీది, ఆకర్షించు భారము నాది. ఆ పైన అతనుకున్న 40 లక్షల్లో సగం మీది, సగము నాది. దేనిదానా మొత్తం నీదే. మొత్తం నీదే. నా అభ్యంతరం ఏమీ లేదు. అమ్మో, నేను గంగలో దూకితే నేను అన్యాయం పడతా. రావే ప్రేయసి రసరమ్యమైనది రాత్రి. రావే ప్రేయసి రసరమ్యమైనది రాత్రి, ఈ వెన్నెల రాత్రి. చల్లక వీచే గాలి, మెల్లమెల్లక విరిసే వెన్నెల. ఆకాశంలో హంసలమై హాయిగా ఎగిరే హంసలమై అలా అలా కులాసార ఏతిపోదామా ఏతిపోదామా ఏతిపోదామా. ఒరి నీ ఎద్దును పగలగోయి కదా, నీ ఎద్దును పగలగోయి కోసేస్తే 10 రోజులకు సరిపోతా. బతుకు చెడ వాడు చూడండి అంత చక్కగా పాడుతున్నాడు. ఇప్పుడుదా కమ్మగా సంగీతం పాడి ఏం పాటు పాడుతున్నాడు చూడండి. ఒరేయ్, ఈసారి నా కొంపలో కనపడితే నా ఎడంకాలు చెప్పుతో కొడతాముండా కొడక. చూడండి బతుకు చెడ, నీ కళ్ళు పుడిపాను, నీ కాళ్ళు ఎరగ, నీకు పశ్చాతం పుట్ట, నేను తీసుకెళ్ళి వాగులో పెట్ట. మరి ఖచ్చితంగా నీకు ఎయిడ్స్ రోగం వచ్చిపోతావు పోర నువ్వు. దేశంలో ఎంతోమంది మహానుభావులు చనిపోతున్నారు కానీ ఈ శ్రీహరి మనకు చావు లేకుండా ఉన్నది. ఓయే బ్రహ్మదేవుడా,
నీ బుద్ధి ఎంత బుగ్గేనదేమయ్యా. దివ్యస్థలంబగు తిరుపతి కొండను, దివ్యస్థలంబగు తిరుపతి కొండను కోతి మూకను బాదు కొలిపినావు. తత హంసతూలికా తల్పంబునందు చెడు నల్ల సృష్టి చేసినావు. ప్రీతిలో పడు గులాబీ చెట్టులను వాడి మేగడు ముళ్ళు కుదించినావు. ప్రభుల మందిర ప్రాంగణముల మూర్ఖ వేదగత్తులను కల్పించినావు. సౌఖ్యముల కాకరములైన సానయుల విటుల నెత్తురు పీల్చడు వేషమాతలను మహాపిశాచములు కాపుంచినావు గదరా. నీ తల్లి కానుకోను.
న్యాయమా ఏమి కానున్నదో నా భావి జీవిత గమ్యము నా భావి జీవిత గమ్యము ఓ దైవమా క్షణమే బ్రతుకు అణువణువి తనువు క్షణమే బ్రతుకు అణువణువి తనువు కలవరమై కలకలమై క్షణమే బ్రతుకు అణువణువి తనువు కలవరమై కలకలమై కలత మిగిలి నాకు మిగిలినే కన్నీరే నాకు మిగిలినే ఓ దైవమా ఇది న్యాయమా ఏమి కానున్నదో నా భావి జీవిత గమ్యము నా భావి జీవిత గమ్యము ఓ దైవమా వేశ్యాగృహమే దేవాలయమని వేష పొందునే శాశ్వతమనుకొని వేశ్యాగృహమే దేవాలయమని వేష పొందునే శాశ్వతమనుకొని నమ్మి చెడితిరా ఓ నరుడా నమ్మకు వేశ్యను పామరుడా నమ్మకు వేశ్యను పామరుడా ఓ దైవమా ఇది న్యాయమా ఏమి కానున్నదో నా భావి జీవిత గమ్యము నా భావి జీవిత గమ్యము ఓ దైవమా ఇది న్యాయమా ఇది న్యాయమా అన్నట్లు మర్చాను. మిత్రుడు భవానీ ఇంకా నువ్వు రాలేదు. వచ్చుచున్నది భవానీలాగే ఉన్నాడు. మైత్రి యందు ఎంతటి మహిమ గలదు. వేళకు రాక మిత్రుడు ఒక వీసము జాగొనరించెనే. కాల్గాలిన పిల్లివోలే మది గంతులు వేయును. చూర్తులెంతయు దాలిమి మాలి ఎల్లప్పుడు ద్వారము వంకనే తారులాడు. ఉద్వేలముగా వినందితుడు వేణులు చీమ చిటుక్కుమన్నదో.
ఈ రోజులే నిన్ను చూసి భవాని వేళ్లకు రాకపోక ఏదో గ్రామాంతరమునకు పోయితూ అనుకుంటుంది మిత్రమా. మిత్రమా, ఆ, గ్రామాంతరమునకు కాదు గాని ఆ. గృహాంతరమునకు పోయి పుట్టెట పరాభవముతో వచ్చితనయ్యా. మిత్రమా, పరాభవమా? అవును నీకా? ఎంత మాట, ఎంత మాట! నీకు పరాభవమా మిత్రమా? ఏమని చెప్పును? ఆ, చెప్పినచో నీవు నవ్వెదవు. నీ పరాభవమునకు నేను నవ్వుతున్నా మిత్రమా. ఓరక ఎంటిని ఆ. నీవు నవ్వవనియే కాదు, నా పరాభము నీ పరాభముగా భావింతువని కూడా నేనెరుగుదును. అవును కదా మిత్రమా, మరి మన స్నేహితులం కదా. మన పట్టణమున ఆ. చింతామణి అనే ఒక వేశ్య కలదు. ఆ. దాని వృత్తాంతం ఎప్పుడైనా నీ ఇంటివా? పోయి పోయి నన్నే అడిగితివా మిత్రమా. వేశ్య మనము వినదగినటువంటి వృత్తాంతమా మిత్రమా అది? అట్లయినా ఆ, నీ వినలేదన్నమాట. ఆ, రూపమునక రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, ఆహా, దాని విద్యాగర్వమునకు మాత్రము మేరలేదు మిత్రమా. ఆహా, చదువురాని ఎడల సార్వభౌముడైనను గుమ్మము తక్కనియదు, ఉమ్, కంతుడైనను కన్నెత్తి చూడదు, ఓహో, చదువరిని ఒక వెడల సన్యాసి అయినను గౌరవించును, దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించును. అట్లయినా అది గర్వము కాదు మిత్రమా, గుణమని ఏ చెప్పవచ్చు. అవును మిత్రమా, ఆ, ఈ సంగతులు నాకెందరు చెప్పినను ఉమ్, వేశ్యల పట్ల విపరీత గుణములని నేను నమ్మలేదు. ఆహా, ఈ పూట ఒక మిత్రుడు ఉమ్, అండల యథార్థమును ప్రత్యక్షముగా చూపుటకై నన్ను దాని వింటికి తీసుకొని పోయిను. ఆహా, దాని మేడ, ఆ, దాని భోగము, ఆ, దాని భాగ్యము ఆ, వీని మాటలకేమి గాని మిత్రమా, ఆ. దాని సౌందర్యము చూచుటకు నాకు 2 కన్నులు చాలినవి కాదయ్యా. మిత్రమా, నాదొక చిన్న మనవి మిత్రమా, నా 2 కన్నులు కూడా తీసుకుని చూడవచ్చు కదా మిత్రమా. మిత్రమా, ఆ, నీ కన్నులు కాదు గాని ఆ, నీ పాండిత్యము నెరవ తీసుకొని పోగలిగినచో ఆ, నాకు ఈ పరాభము కలుగకపోయేది. ఆహా, ఆ తర్వాత వినుము. ఆ, ఈ పూట ఒక మిత్రుడు ఆ, పంచకావ్యములు ముగించి ఆ. ప్రతాప రుద్రియము చేతబట్టిన వాడొకటచే ఆ, అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో వెలగబెట్టి ఉందనని తలంపుచే ఆ, నాకు కూడా దండము పెట్టి ఆసనం వేసినది. ఆహా, నన్ను తీసుకొని పోయిన మిత్రుడు ఆ. ఓరకుండినా ఏ గొడవ లేకపోయేది. ఆహా, నన్ను ఒక పండితుడిగా చెప్పుటకు మొదలుపెట్టాడు. ఆ, అది విని ఆ, అయ్యా మీరెవరి వద్ద చదువుకున్నారని ప్రశ్నించింది. నాకైనా బుద్ధి ఉండవచ్చునా? ఆ. అది మెచ్చి మేకతోలు కప్పునను ఊహతో సకల కళా సంపన్నుడకు బిల్వమంగళమూర్తి నాకు ఆబాల్య మిత్రుడై ఉండగా ఆ. నేనెవరి వద్దన చదువుకోవలసిన పని ఏమని వయ్యారముగా ఉత్తర సంగీతిని. మిత్రమా, ఆ విధముగా నా పేరు దాని చిట్టాలో మిత్రమా, ఎక్కించదన్నమాట. నేను క్రొత్తగా నిక్కింపలేదు. ఆ, నీ తెలివి, ఆ. నీ పాండిత్యము, ఆ. నీ సక్కదనములు ఆ. పోసగుచ్చినట్లు అదే ఏకరు పెట్టినది. ఆహా. మొదలే వేశ్య, ఆ. ఆ పైన పడజదివినముండా, ఆ, పల్లపి వీధిన పడ్డ సావనిమ్ము, మెరక వీధిన మేక విననమ్ము, ఆ. భోగము దాని అంటున్నాను కదా. సరే కానీ మిత్రమా, మిత్రమా. చాలా ఆసక్తిగా ఉన్నది కానీ పై సంగతి ఏమిటో చెప్పు మిత్రమా. మిత్రమా, ఆ, పై సంగతి పరాభమే. నా భండారము నా ముఖం వల్ల కనిపెట్టినదో నా మాట వల్ల కనిపెట్టినదో చెప్పచాలను కాని మిత్రమా, ఆ, చటాలను ఒక శ్లోకము చదివి దీని భావమేమని అడిగినది. ఆ, అందులకు చెప్పవలసినది ఏమన్నది? ఆ, కాళ్ళు చేతులు చల్లబడినవి, అయ్యో. వెర్రి మకం వేయిచు విలవిలా పోవుచు ఊరుకున్నాను. ఆహా, నన్ను తీసుకొని పోయిన మిత్రుడు ఆ, కొంచెము పీకులాడిను, ఆహా, అతనికి కొరగబడినది కాదు. అప్పుడు అది నన్ను చూసి మ్. పక్కున నవ్వగా ఆ. బల్లెము వలె నా పక్కలో గుచ్చుకున్నది. అయ్యో. అంతటైనా నన్ను విడువక ఆ, ఇక్కడికి మీ సంగతి శాంతముగా తేలినది. ఆ. ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. ఆ. దీనికేమి చెప్పేదో తెలుసుకుని రండిని శ్లోకము రాసి విచ్చినదయ్యా. ఆహా, ఆ మాటకు మరింత మ్రగ్గిన వాడనై అరగంటలో దీని భావము ఆ మూలాగ్రముగా తెలుసుకుని వచ్చేది చూడమని శబదము చేసి చక్కగా వచ్చితిని. ఆహా, ఎంత మంచి శ్లోకము రాసినది. ఆమె ఎంత పండితురాలో కదా. వృక్షాగ్రవాసి నచ పక్షిరాజః చర్మాంగధారీ నచ సోమయాజిః త్రినేత్రధారీ
శూలపాణి జలం ధరిత్రి నఘటో మిత్రమా మిత్రమా, దీని భావము తెలియలేదా మిత్రమా? అర్థము తెలిసిన కదా భావము స్మరించుట. సరే మిత్రమా, దీని భావము చెప్పిదనము ఆసక్తిగా వాయనము. వృక్షాగ్రవాసి అనగా చెట్టు పైన ఉండను. చెట్టు పైన నచ పక్షిరాజ, పక్షి మాత్రము కాడు. పక్షి మాత్రము కాదు. చర్మాంగధారి అనగా చర్మం కలిగి ఉండును. నచ సోమయాజి, సోమయాజి మాత్రము కాడు. సోమయాజి సోమయాజి అనగా యజ్ఞయాగాది క్రతులు చేయువారు సోమయాజి. సోమయాజి. త్రినేత్రధారి అనగా 3 కన్నులు కలిగి ఉండును. కానీ శివుడు మాత్రము కాదు. జలం ధరిత్రి, నీరు కలిగి ఉండును. నఘట, కొండ కాదు. మేఘ, మేఘము కాదు మిత్రమా. కాదు. అర్థమైందా మిత్రమా? ఇప్పుడు మిత్రమా, ఇప్పటికీ నాకు ఇనప గుగ్గిళ్ళుగానే ఉన్నదయ్యా. మిత్రమా, నీ మతి ఈ మధ్య చాలా పక్కకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది మిత్రమా. మిత్రమా, ఎంత పండితుడు మిత్రమా. మరి దీని భావము తెలియకున్నావా మిత్రమా? దీని భావము చెప్పేది వినము. నారికేళము అందరు. నారికేళం మిత్రమా, అదే కొబ్బరికాయ. మిత్రమా, ఈ ముక్క చెప్పి వేసి వచ్చేదా? నేను వచ్చేదనకు నువ్వు ఇక్కడనే. త్వరగా రమ్ము మిత్రమా, మనము కలిసి చాలా రోజులైనది. మనము చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ప్రకృతి ఎంత రమణీయకరముగానున్నది. ఈ సాయం సమయము ఎంత సమూహకరముగానున్నది. చల్లని పిల్లగాలుపులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో ఉల్లసమాడు నాకసము వ్యూహములందను పక్షి సంతతు మెల్లగా నిటదారు చిరుమేఘములు అయ్యపరాద్రి వెంక రాజిల్లెడు సూర్యబింబము వచియింప శక్యమే సంధ్య సంపదల్ చల్లని పిల్లగా మిత్రమా, నీ విద్యా మహిమ నిప్పటికిప్పుడు నిశ్చయముగా వెల్లడైనది. ఏమైనది మిత్రమా? కోటీశ్వరులు కొంప చుట్టూ తిరిగినను లెక్క చేయని చింతామణి కుక్క వలె నా వెంటబడి చక్కగా వచ్చినది. ఏమిటి మిత్రమా, ఇక్కడికి తీసుకొచ్చావా? అవును మిత్రమా. ఎంత పని చేసావు మిత్రమా? ఏమని చెప్పుదును? వాసుదేవముగా అశ్వమును ఎవరాపగలరు? నీవు చెప్పిన స్లోహభావం వినగానే నీ ఎందెక్కడ లేని లక్ష్యం కుదిరి తన సందేహములన్నీ నీ వలన కాని నివారణ కావని అదే ముందు దారి తీయనప్పుడు అడ్డుకలగునా? ఎంత పని చేసావు మిత్రమా. పట్టపగలు వాసుదేవమూర్తి గారింటికి ఒక వేశ్యను తీసుకొచ్చావా? సరే, పండితురాలు ప్రాజ్ఞురాలు కదా, లోపలికి తీసుకున్నాము. అలాగే బయట ఉంచుతావా మిత్రమా?
భళ ఈమె గణికయ్య లేక చక్కదనముల కణికయ్య. ఆహా, రెప్పలు వాల్పకుండిన ధరిత్రిని పాదములంటకుండిన తప్పక రంభయో మరి ఘృతాచియో ఆహా, మేనకయో యటంచు ఈ కప్పురగంధి పట్ల భ్రమ కల్గకపోవునే హాలతింపలేదు ఇప్పురమందు ఇట్టి జలజేక్షణ ఉన్నదటంచు అందడు నే హాలకింపలేదు. ఆహా, అయ్యా దండములు, తమ అనుకునే నందకై తమ సన్నిధికి వచ్చిన నా సాహసమును మన్నింతురుగాక. తమరు విద్యావంతులు, కూర్చోనండి చింతామణి గారు. నేను కూర్చుటందుకు రాలేదు, నాకు కొన్ని సందేహములుండి అవి మీ వలన తీర్చుకోవాలని వచ్చినాను. మీకు సందేహములు నేను తీర్చవలే? అడుగు. సరే, చిత్తము అన్నిటికంటే చిత్రమైనది ఏది? అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది? అత్యంత సుందరమైనది ప్రకృతి. అత్యంత భయంకరమైనది? అమ్మో మీ అమ్మ. మిత్రుడు భవానీ శంకర్ చెప్పినారు కదా, సమాధానం సరియేనా? ఎట్టి దారిద్ర్యం ముందు సుఖపెట్టగలిగింది ఏది? ఎట్టి దారిద్ర్యమునందును సుఖపెట్టగలుగునది తృప్తి. అన్నిటికంటే బలమైనది ఏది? అన్నిటికంటే బలమైనది మీరు ఇచ్చటకు వచ్చారు కదా, అవసరము. అన్నిటికంటే సులభమైనది ఏది? అన్నిటికంటే సులభమైనది అన్యులకు సలహా ఇచ్చుట. మనల్ని ఏది విడిచినా విడవనిది ఏది? మనల్ని ఏది విడిచినను విలువనేది అహంకారము. పాపములన్నిటినీ పరిహరింపగలిగింది ఏది? మరి ఒక్కసారి అడగండి. పాపములన్నిటినీ పరిహరింపగలిగినది ఏది? పాపములన్నింటి చేత పరిహరింపబడినది పశ్చాత్తాపం. శభాష్ శభాష్, ఈ ప్రశ్నకి ఉత్తరం చెప్పగలిగిన భాగ్యకృష్ణ నాటికి చూడగలిగింది. మహాభాగా చంద్రులకు నూరు పొగవని మీ అద్వితీయ పాండిత్యమునకు మీరు మా ఇంటికి వచ్చారు, నేను మీకు సత్కారం చేయాలి కదా చింతామణి గారు. మిత్రమా, నాయనగారు వచ్చినట్లున్నారు, ఒకసారి చూసిరాము మిత్రమా. గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే
ఎవరు? మీ నాన్నగారు. మీ నాన్నగారా? మీ నాన్నగారేనయ్యా. మా నాన్నగారు వచ్చినారా? అయ్యో, ఇప్పుడు ఏ జన్మ మిత్రమా? సరే కానీ మిత్రమా, చింతామణి గారిని వెనకదారి నుండి తీసుకెళ్ళు. చింతామణి గారు ఇందులోకి అంజుదా భావింపరని నా నమ్మకము. ఎంత మాట! ఇందువలన పునర్రసనకు అవకాశం ఏర్పడింది కదా. అవును, కావచ్చు. ఆయన పోయి 5 నిమిషాలు అయింది. ఏంటి మీ కడుపులో మంట ఏంటి? మంట ఆ, చెబితే సీరియల్ కాదు అది. ఎందుకని? రావేలా 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 అందాల బాల రావేలా. మనసులో కదలాడే నీ ప్రేమ ఊసులు, నీ ప్రేమ భాషలతో నన్ను కౌగిలించలే. మనసులో కదలాడే నీ ప్రేమ ఊసులు, నీ ప్రేమ భాషలతో నన్ను కౌగిలించలే. రావేలా 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 నవ్వులతో పులకించలేవా. రావేలా 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 రావేలా. కర్పూర హనుమంతరావు గారు నన్ను ఆశీర్వదించి మా ఇద్దరిన నన్ను ఆశీర్వదించి ఒక 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు. సీన్ గారు అన్నయ్య ఏంది వెళ్దామా?